ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. ప్రస్తుతం దేశమంతా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బాహుబలి అనే చెప్పాలి. మొదటి పార్ట్ తో సంచలనంగా మారిన బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు సినిమానే అయినా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఉత్తరాదిన స్టార్ హీరోల సినిమాల రిలీజ్ అంటే కనీసం 4000 థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఇక వేరే సినిమాలేవి లేకపోతే 5000 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తారు. అయితే బాహుబలి సినిమా మాత్రం ఏకంగా 6500 నుండి 7000 థియేటర్స్ దాకా రిలీజ్ చేస్తారని అంటున్నారు. దక్షిణాది సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వడం పెద్ద రికార్డ్ అన్నట్టే. సినిమా భారీగా రిలీజ్ చేయడం అంటే భారీ కలెక్షన్స్ మీద దృష్టి పెట్టినట్టే. మొదటి రోజే 100 నుండి 150 కోట్ల టార్గెట్ తో వస్తున్న బాహుబలి ఆ అంచనాలను అందుకునే సత్తా ఉందని ట్రైలర్ తో ప్రూవ్ చేసుకుంది. మొదటి పార్ట్ లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేశారని చెప్పిన రాజమౌళి సెకండ్ పార్ట్ లో అసలు కథ నడుస్తుందని చెప్పాడు. రిలీజ్ అయిన ట్రైలర్ దాని రెస్పాన్స్ చూస్తే సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో అర్థమవుతుంది. మరి ఈ రేంజ్ క్యూరియాసిటీ ఉన్న ఈ సినిమా 7000 థియేటర్స్ లో రిలీజ్ అంటే సినిమా అందరూ అనుకున్నట్టు 1000 కోట్ల కలెక్షన్ సాధించడం పెద్ద కష్టమేం కాదని చెప్పొచ్చు. అది కనుక నిజమైతే మాత్రం భారత సినీ చరిత్రలో బాహుబలి ఓ అద్భుత కళాఖండంగా నిలుస్తోందని చెప్పొచ్చు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.